తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలన్న ఎగ్జిబిటర్లు నిర్ణయంపై విచారణ చేయనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు. సినిమా థియేటర్లు మూసివేయాలని నలుగురు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మద్యం షాపులు, బార్లను తనిఖీ చేసేందుకు నైట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య వెల్లడించారు. దీనిలో భాగంగా అన్ని ఎక్సైజ్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది తమ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారో లేదో తనిఖీ చేస్తారని తెలిపారు. ఒక్కో కానిస్టేబుల్కు 3-4 షాపులు, బార్ల తనిఖీ బాధ్యత అప్పగించామన్నారు. సమయ పాలన, ఎంఆర్పీ ఉల్లంఘన, లూజు అమ్మకాలు, పర్మిట్ రూమ్లు, రికార్డులు తదితర అంశాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అలాగే మద్యం దుకాణాల పర్యవేక్షణకు ఎక్సైజ్ ఐ అనే మొబైల్ యాప్ను కూడా త్వరలో అమల్లోకి తెస్తామని తెలిపారు. ఈ యాప్ ద్వారా మద్యం షాపు, బార్లలో జరిగే అన్ని కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14405కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గొలుసు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 13 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మధ్య మండలం డీఎస్పీ రమేష్ బాబు మీడియాకు తెలిపారు. రాత్రి గస్తీ చెక్పోస్టులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిన్న కాతేరు నుండి కామన్ బ్రిడ్జ్ వైపు వెళ్లే రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్పై కొవ్వూరు వైపు నుండి కాతేరు వైపుగా వస్తూ పోలీసు వారిని చూసి మోటార్ సైకిల్ వెనుకకు తిప్పి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన దేశాల ప్రవీణ్గా తేలింది. జల్సాలకు, కోడి పందాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. మోటార్ సైకిల్పై తిరుగుతూ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లోనూ మొత్తం 12 చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తేలింది. అతన్ని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీకి అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడు జక్కపూడి రాజా ఆరోపించారు. పల్లకడియం రామస్వామిపేటలో నిన్న జరిగిన నా కార్యకర్తలు నా కుటుంబం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా మాట్లాడుతూ దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం పూర్తిగా అడుగంటిపోయిందని, ప్రత్యర్థులపై కక్షలు తీర్చుకోవడమే లక్ష్యంగా పాలన చేస్తున్నారన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథకంలో పయనించిన నియోజకవర్గం నేడు అన్ని విధాలా దోపిడీకి గురవుతుందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు వాసంశెట్టి పెద వెంకన్న, వైఎస్ఆర్సీపీ కో కన్వీనర్ గండి నానిబాబు, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు అడబాల చినబాబు, ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి తదితర కేసుల్లో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆయనను అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన శ్వాసకోశ సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్సను అందించారు.